నేను ప్రతి నెల జీతాలు కరెక్ట్ గా ఇవ్వాలని ఎదురు చూస్తాను. ఎందుకు డబ్బులు నీతేగా. మరి మీ డెవలప్మెంట్ కి కారణాలు ఇవేనంటారా? ఇంకోటి ఉంది, లవ్, ఇష్క్, ప్రేమ. నేను చేసే పనిని ప్రేమిస్తాను, పని చేసే వాళ్ళని ప్రేమిస్తాను. ఓ సింతేనా? ఇంకా మన ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తున్నాడేమో అనుకున్నాను. ఓకే సార్, నేటి యువతకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేనే చెప్పాలనుకున్నాను, మీరే అడిగేశారు. క్లోజ్ క్లోజ్ క్లోజ్. ఎవడైనా ఎక్కడైనా 10 పైసలైనా కష్టపడి సంపాదించాలే గాని పరాయి వాడి డబ్బుని కాజేయాలని ఆశపడకూడదు. తప్పు. కొంచెం డీటెయిల్డ్ గా చెప్తారా? యా, కష్టపడి సంపాదించిన డబ్బే మనకు ముద్దు, అవతలి వాడి డబ్బు మనకొద్దు. హ్యాపీ దివాళీ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ సార్. థ్యాంక్స్. హ్యాపీ దివాళీ సార్. థ్యాంక్ యూ. రే, నిన్ను చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉందిరా. పోయిన దీపావళికి బట్టలు కొనుక్కోడానికి డబ్బులు లేవు. ఈసారి మందరు కొనే రోజులు నువ్వు, నీతో మేము, చాలా సంతోషంగా ఉందిరా. రే, తప్పకుండా సాయంత్రం ఇంటికి రా, నేను వెయిట్ చేస్తుంటా. ఓకేనా? ఓకే. సాయంకాలం భోజనం వచ్చే ఇంటికి. ఓకే. నమస్కారం బాబు. నమస్తే. తీసుకోండి. బాబు, నేను పోయాక ఈ నోరు లేనోడు ఏమైపోతాడో అని బాధపడేదాన్ని. ఈ రోజు మిమ్మల్ని ఇలా చూశాక ఆ దిగులు నాకు పూర్తిగా పోయిందయ్యా. నీలాంటి కొడుకును కన్నందుకు మీ అమ్మా నాన్నలు ఎంతో అదృష్టవంతులు బాబు. వస్తాను బాబు, వస్తాను. భయపడతావేంట్రా? కాల్చు. దీనికే భయపడుతున్నావా? భయపడుతున్నానా? భయపడడం మా వంశంలోనే లేదు. ఏడ్చావు, మాటలకేం తక్కువ లేదు. కాల్చు. రేయ్, చిచ్చుపీడు అక్కడ లేదురా, ఇక్కడ ఉంది. కాల్చు కాల్చు. చూసింది చాలు, ఇక్కడ అంటించు. ఏమండి, అదేంటండి అలా వచ్చేసారు? ఇంకాసేపు బయట ఉంటే వాడిని లోపలికి పిలుస్తానేమోనని భయం. అందుకే. ఏమండి, వాడి కోసం బట్టలు తెచ్చాం కదా, నేనెళ్ళి ఇచ్చేసిరానా? ఇవ్వు, కానీ వాడు ఏమిచ్చినా తీసుకోవద్దు. అమ్మా, అన్నీ వెళ్ళిపోయాడమ్మా. టీ షర్ట్ ఇచ్చెళ్ళాడమ్మా. నాన్న చూస్తే తిడతాడని లోపల వేసుకోమన్నాడమ్మా. అమ్మా, ఈ గాజులు కూడా ఇమ్మన్నాడమ్మా. ఎవ్వడ మందు మనకొద్దు, మన డబ్బులు మన దగ్గర ఉన్నాయి. ఇవి చాలు. ఎందుకురా టెన్షను? ఆ స్క్రూ డ్రైవర్ తీసుకో, కింద కింద ఉంది, తీసుకో, టైట్ చేయి. పైన 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 టైట్ చేయి, కొద్దిగా కొద్దిగా. అంతే 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 అమ్మా. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయి. వెనకుందిరా స్విచ్, చేయమ్మా. అంతే, స్టార్ట్ అయిందా? అంతే. ఎందుకురా దాని గురించి టెన్షన్ పడతావు? ఓకే అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, 1 చికెన్ 65 తీసుకోండి. వద్దులేండి సార్, నేను ఒకళ్ళ దగ్గర తీసుకోవడం మానేశాను. మీరు తీసుకుంటే తప్పు సార్, నేను ఇస్తే తప్పు లేదు. తీసుకోండి, వెళ్ళించుకోండి సార్. క్వార్టర్లో డూప్లికేట్ ఉంటాయి సార్, ఫుల్ బాటిల్ కరెక్ట్. వేసుకోండి. వద్దండి సార్, మీరు తీసుకోండి, నా మీద ఒట్టే. పోయండి. థ్యాంక్ యూ అండి, మంచి అవకాశం ఇచ్చారు. ఏంటమ్మా ఇది? చికెన్ 65 సార్. నేను 65 చెప్పి 5 పీసులు కూడా లేవు. ఇలా అంటే మళ్ళీ తప్పుడు వాళ్ళు అంటారు. చేస్ సార్, చేస్. ఏమండి, మీకు సంగీతం అంటే బాగా ఇష్టమా? సంగీతం అంటే ఏంటండి? సంగీతం అంటే సంగీతం. ఈ సంగీతం ఎక్కడి నుంచి పుడుతుంది సార్? హార్మోని పెట్టుంది కదా, అందులో నుంచి. లేదు సార్, సంగీతం అనేది ఆ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. థ్యాంక్ యూ.
పుట్టిన చంటి బిడ్డ ఉవ్వా, ఉవ్వా ఏడుస్తాడే అది సంగీతం. ఒక పెద్దవాడిని నిలబెట్టి కత్తిలో కచ్చకి గుద్దితే, వామ్మో అంటాడు చూసారా, అది సంగీతం సార్. అంతెందుకు సంగీతం అనేది వాడిలో ఉంది, వీడిలో ఉంది, వీడిలో ఉంది, అంతెందుకు మీలోనూ ఉంది. నాలో సంగీతం ఎలా ఉంటుంది సార్? అర్థం కాలేదు కదా? అర్థం కాలేదు. దగ్గర రండి. ఇది సంగీతం సార్, ఇది సంగీతం సార్. సార్ మీరేం ఫీల్ అవ్వలేదు? అసలు ఫీల్ అవ్వలేదు. తీసుకోండి సార్. ఇంకా సంగీతం గురించి మాట్లాడుకుందామా? సంగీతం వద్దులేండి సార్. అయితే ఇప్పుడు మనం జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకుందాం. సార్ సన్ను టచ్ చేసింది ఎవరు సార్? సన్నుని టచ్ చేయడం ఏంటి సార్? ఇంతవరకు ఎవరు చేయలేదు సార్. నేను టచ్ చేశాను సార్. మీరు టచ్ చేయడం ఏంటి సార్? ఏటో మీ పిచ్చి. నా కొడుకు నేను టచ్ చేయకుండా నువ్వు టచ్ చేస్తావారా? సారీ సార్, ఏమన్నా హర్ట్ అయ్యారా? ఫీల్ అయ్యారా? తీసుకోండి సార్, తీసుకోండి. అరే, 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 అరే! 3 లక్షల అడుగుల పైన పోతున్న ఫ్లైట్ నిలబడతావా? కూర్చో 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 కూర్చో. బెల్ట్ పెట్టుకో. బెల్ట్ పెట్టుకున్నా సార్. కూర్చో. ఆ బెల్ట్ కదరా, సేఫ్టీ బెల్ట్. సేఫ్టీ బెల్ట్. ఇవన్నీ చెప్తే నాకు మెంటల్ అనుకుంటారు. అవునరా? మొక్కలకు నీళ్లు పోసావా? ఏ మొక్కలు కండి? ఆకాశంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోసావా? ఆకాశంలో మొక్కలు నీళ్ళు పోయేవాడు సార్. ఏమరే, ఆకాశంలో మొక్కలకు నీళ్లు పోయకుంటే ఎండిపోయి చెట్లు కూలిపోయి ఆకులు రాలిపోతాయరా? ఇదేంట్రా ఆత్మహత్య చేసుకున్నావు అనుకున్నావా? లేదండి, ఈ స్టైల్. ఓహో, నువ్వు చచ్చిపోయి నీ చావు కారణం నేను బిల్ల జేబులో పెట్టుకున్నావా? ఏ బిల్ అండి? ఇవన్నీ చెప్తే నాకు మెంటల్ అనుకుంటారు. ఛీ! ఎట్లా బాగు చేయాలి మిమ్మల్ని అందరినీ నేను? మెంటల్ నా బట్టల్లారా. వాడు రాగానే నేను వెళ్ళిపోయానంటే అర్థం చేసుకోవాలి కదా నువ్వు. ఫ్లైట్ ఆగి అర్ధగంట ఇంకా దిగవేంట్రా? ఫ్లైట్ ఆగడం ఏంటి? ఓహో, నేను దిగడం ఏంటి సార్? ఫ్లైట్ ఆగినా దిగలేదంటే నువ్వు తీవ్రవాదివా? సార్, మియాపూర్లోని ఒక స్థలం ఇండియన్ బ్యాంక్ తాకట్లో ఉంది. అది రేపు వేలంపాటకు వస్తుంది. ఆ స్థలంలో గ్రౌండ్ వాటర్ రిసోర్స్ చాలా ఎక్కువ ఉందండి సార్. అది మనం తీసుకుంటే మంచి మినరల్ వాటర్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకోవచ్చు. తీసుకోవచ్చు సార్, కానీ చాలా కంపెనీలు కాంపిటీషన్ వస్తున్నాయి. హౌ మెనీ కంపెనీస్ ఆర్ అటెండింగ్? మెనీ కంపెనీస్ సార్, లైక్ పార్లే, బిస్లరీ, గంగాజల్ అండ్ అదర్ కంపెనీస్ సార్. ప్రియా అండ్ కంపెనీ ఆ వేలంపాటకి వస్తుంటే ఎవరు రారు, డోంట్ వరీ. సార్, మీరు చెప్పిందే కరెక్ట్ సార్. మీరు వస్తున్నారని తెలిసి ఒక్కటి రాలేదు చూసారా? రండి సార్. సార్, ఇంకా మీకు ఎదురు తిరిగే మగవాడే లేడు సార్. సార్, జేబులో పైకం పెరట్లాడుతుంది. నమస్కారం ముద్దు కృష్ణ గారు. పిల్లలు బాగున్నారా? బాగున్నారు. అవును, మొన్న నేను పంపించిన డబ్బు అందిందా? ఏం డబ్బు? నాకు ఫోన్ చేయలేదేంటి మీరు? ఫోన్ ఏంటి? ఓ, ఓకే ఓకే. సార్, వాడికి నాకు ఎలాంటి కనెక్షన్ లేదు. మన ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టాలని చూస్తున్నాడు. అలాగే సార్. సర్వే నంబర్ 39, 8 ఎకరాల ఖాళీ స్థలం బ్యాంకు వారికి చెల్లించవలసిన అప్పు మరియు వడ్డీ కొరకు వేలం వేయబడుతుంది. బ్యాంకు వారి పాట అక్షరాల 30 లక్షలు. 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 75 లక్షలు. బాగా చెప్పానా? 75 లక్షలు ఒకటోసారి, 75 లక్షలు రెండవసారి, 75 లక్షలు మూడవసారి. పదా రే, ఈ బిజినెస్ లో నాకు 25 లక్షలు లాస్.
అయినా ఐ డోంట్ కేర్. నువ్వు అన్నీ మూసుకునేలా చేశాను. మిస్డ్ కాల్ ఇచ్చినంత ఈజీ కాదురా బిజినెస్ అంటే. ఇదిరా బిజినెస్. గురు సార్, నేను బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మిన కంత్రి నా కొడుకుని. మీరు మాట్లాడే 25 లక్షలు దొబ్బించుకున్నారు, నేను మాట్లాడక 25 లక్షలు దొబ్బేశాను. ఇది సార్ బిజినెస్. మీరు తీసుకున్న ఈ స్థలం ఎవరిదో కాదు, ఎప్పటి నుంచి అమ్మలేకపోయినా మా నాన్నగారి స్థలం. ఆయన బాధ చూడలేకే భూమి కింద వచ్చే నీళ్లున్నాయని, బంగారం ఉందని పేపర్లో కొంచెం గ్యాస్ ఇచ్చాను. అలా చూడండి ఆయన ఎంత హ్యాపీగా సంతకాలు పెడుతున్నాడో. ఆయనే మా నాన్న, మై డాడీ. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతోంది? మాకు 25 లక్షలు బొక్కని మనం బుక్ అయిపోయావు సార్. ఎవరు రానప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఈ ఏరియా చాలా వీక్ అని. ఓ ఎవరు రాంది అందుకనే సార్. అయ్యా సత్య ప్రమాణంగా చెప్తున్నాను, ఈ వల నేను మీకోసం విసరలేదు, మీరే వచ్చి పడ్డారు. ఇంతవరకు జరిగింది కుట్ర, ఇప్పుడు జరిగింది విధి. బాయ్ ముద్దు కృష్ణ. హలో బాబు, చిన్న డౌట్. చేతిలో ఫోను చెవులో ఫోను ఒకటేనా? ఇది ఎస్టీడీ, ఇది ఐఎస్డి. ఫుల్. నేను చెప్పానా?